రైట్, నిన్న పోలింగ్ సందర్భంగా యూసుఫ్గూడ వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై మధురనగర్ పిఎస్ లో కేసు నమోదైంది. నిన్న పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి అక్కడ యూసుఫ్గూడ వద్ద హల్చల్ చేశారు. ఈ నేపథ్యంలోనే మధురనగర్ పిఎస్ లో కేసు నమోదైంది. పాడి కౌశిక్ రెడ్డిపై మధురనగర్ పిఎస్ లో కేసు నమోదైంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, నిన్న జరిగినటువంటి పరిణామాలతోటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో స్థానికేతరులు అంటే జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాకుండా బయట వ్యక్తులు అక్కడికి వచ్చి శాంతి భద్రతలు విఘాతం కలిగించారనేటువంటి అభియోగాలతోటే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదైనటువంటి సందర్భం కూడా కనపడుతుంది. నిన్న ఎన్నికల సందర్భంగా యూసఫ్గూడ వద్ద పాడి కౌశిక్ రెడ్డి హల్చల్ చేశాడు. అనుచరులతో కలిసి మహమ్మద్ ఆ ఫంక్షన్ హాల్ లోకి చొచ్చుకెళ్లేటువంటి ప్రయత్నం చేశాడు. పోలీసులు వద్దని చెప్పినా వినకుండా లోపలికి వెళ్లి పోలీసులపై కూడా కొంత అక్కడ వారి విధులకు ఆటంకం కలిగించాడనేటువంటి దాంతో ప్రస్తుతం అయితే కేసు నమోదైనటువంటి పరిస్థితులు కనపడుతుంది. ఉద్రిక్తతను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడంటూ కౌశిక్ పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. ప్రెస్ పాస్ తో పాటు న్యూసెన్స్ కేసును కూడా మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. నిన్న ఎన్నిక నిబంధనలను ఉల్లంఘించినటువంటి వారిపై కూడా ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్ర నాయక్, శ్రీరామ్ దాస్ పై కూడా మధురానగర్ పోలీస్ స్టేషన్ లో 2 కేసులను పోలీసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యేలు దాసం వినయ్ భాస్కర్, మరోవైపు మెతుకు ఆనంద్, వీరిద్దరిపై కూడా బోరుబండ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైనటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ప్రస్తుతం ఎన్నికలు పోలింగ్ ఇంకొక 15 నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు అక్కడ శాంతి భద్రతలు విఘాతం కలిగించేలా, పోలీసుల విధులకు ఆటంకం కలిగించేలా, మరోవైపు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేశారు కాబట్టి వారిపై కేసులు నమోదు చేశామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.